సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ కాలనీ వేములఘాట్ రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు పేటబాబు, శివలింగు కృష్ణ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్లో రజక కుటుంబానికి చెందిన 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని ఎడల గజ్వేల్ ఆర్ కాలనీ నుండి నాగర్ కర్నూల్ వరకు పాదయాత్ర చేసి నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని, బాధితులకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ర్యాలీ నాగర్ కర్నూలులో 18 తారీఖు నాడు ఒక పసికందును హత్య చేసిన కారణంగా మేము ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలనీ రజకులం అందరము ఈ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఆ పసికందును హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసేంత మట్టిదాకా ఈ పోరాటం ఆగది. మేము కూడా అక్కడికి వచ్చి ధర్నాలు చేసి అరెస్టు చేసేంత మట్టికి అక్కడి నుంచి మేము కదలము. కావున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడున్న పోలీసులను పెద్దవారిని కూడా మేము వేడుకుంటున్నాము. ఇది ఎందుకు అరెస్టు చేసినాక ఇన్ని రోజుల దాకా కూడా హత్య చేసిన వాళ్ళని అరెస్టు చేస్తలేరంటే ఇంట్లో ఏదో కుంభకోణం నడుస్తుందని మా అందరికీ తెలుస్తుంది. కావున మీరు కూడా ఒక వ్యక్తిత్వం, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మా చెల్లె కూతురికే జరిగింది అన్యాయం అని మీరు కూడా సాయం చేసి హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయండి దయచేసి. మీరు అరెస్ట్ చేయకపోతే మేము గజ్వేల్ నుండి ఆర్ఎన్ కాలనీ నుండి మేము కూడా వచ్చి మీ నాగర్ కర్నూలులో అడ్డబెట్టి ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము. వాళ్ళను అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు. జై రజక, జై జై రజక. ఒక దళిత రజక కుటుంబానికి చెందిన కుటుంబీకులు దేవ దర్శనానికై దేవుణ్ణి దర్శించుకుందామని, దేవునికి దండం పెట్టుకుందామని ఆ దేవ దర్శనానికి పోతే కొంతమంది అగ్రకుల నాయకులు, రెడ్డిలు లోపలికి పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. మేము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పోనిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సాగలి ఐలమ్మ కుటుంబ వారసులుగా ప్రశ్నించే గొంతుకుంది కాబట్టి, అయ్యా మేము 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇక్కడ టికెట్ ఉందా, ఇక్కడ టోకెన్ ఉందా, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళను ప్రశ్నిస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళు జీర్ణించుకోలేక ఆ కుటుంబీకులను, ఆ కొడుకును, ఆ తల్లిని కొబ్బరికాయలు ఉండే రూమ్లోకి తీసుకుపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ఒక 2 గంటల సేపు, 3 గంటల సేపు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ, తల్లిని, చెల్లిని, అక్కను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, నానా బూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అయ్యా ఎందుకు కొడుతుర్రు, మా భర్తను ఎందుకు కొడుతుర్రు, మా అన్నను ఎందుకు కొడుతురు అని వాళ్ళ చెల్లె, వాళ్ళ భార్య అక్కడికి పోయి మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఈయనని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిరు తప్ప వీళ్ళ మాటలు వినలే. అయ్యా మా భర్త చనిపోయేటట్టుండు, మా అత్తమ్మ చనిపోయేటట్టుంది, మాకు 2 నెలల పిల్లు ఉంది, కనీసము నేను బాలంతను, ఒక పచ్చి బాలంతను, 2 నెలల పిల్లు ఉంది, మాకు 2 నెలల పాప ఉంది. ఈ పాప ముఖం చూసన్నా మా భర్త ఇడిచిపెట్టండి, మా అత్తమ్మని ఇడిచిపెట్టండి అని ఆమె ఆ 2 నెలల పిల్లని కొంటపోయి వాళ్ళ కాళ్ళ కాడేసినా కానీ వాళ్ళకి కనికరించలేదు. ఆ 2 నెలల అమ్మాయిని వాళ్ళ కాళ్ళతో తన్నిర్రు, వాళ్ళ కాళ్ళతో కొట్టిర్రు. ఆ కొట్టిన అమ్మాయిని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే